1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సియా గోయల్, కేతన్ అగర్వాల్, చేతన్ చౌదరి. ఈ ట్రయాంగిల్ కేసు అనాలా, గేమ్ అనాలా అర్థం కాదు. ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ అగర్వాల్ని హతమార్చింది సియా గోయల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ. కట్ చేస్తే మనకి ఇది తెలిసిన కేసే. రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకొక రహస్యము బయటకు వస్తుంది, రోజుకొక క్లూ బయటకు వస్తుంది. ఏమిటి ఈ సియా గోయల్ చేసినటువంటి నేరం అని అంటే, చాలా నేరాలు ఇందులో కనిపిస్తున్నాయి, చాలా తప్పులు కూడా కనిపిస్తున్నాయి. ఎంతమందిని ఈమె మోసం చేసింది అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రియుడు చేతన్ అగర్వాల్ని కూడా మోసం చేసినట్టే ఒక రకంగా లెక్క. ఇక్కడ కేతన్ అగర్వాల్ని ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుని నవంబర్లో డేట్ ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి కోసము. అదట్టు ఉదయపూర్ వెళ్ళి అక్కడ 17 కోట్లు ఖర్చు పెట్టి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. ఇంకా 2-3 నెలల్లో వీళ్ళకి మ్యారేజ్ కూడా అవ్వబోతోంది. ఇలా ఉన్నప్పుడు ఇరు కుటుంబాల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈవిడ ఏం చేసిందంటే, ఇద్దరు కాలేజ్ మేట్స్ని తీసుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సాక్షి సంతకాలతోటి ఈ చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నాడో అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాసెస్కి కూడా నాకు తెలిసి కనీసం మినిమం ఒక 1 మంత్ పడుతుంది. ఈ 1 మంత్లో కూడా ఎవ్వరు ఆ అబ్బాయి కానీ చేతన్ కానీ సియా కానీ ఎక్కడ కూడా బయట పడలేదు. తర్వాత ఇంట్లో కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా వీళ్ళు తిరుగుతూ ప్లాన్ చేస్తూ వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికన్నా ముందు ఇక్కడ చేతన్కి కూడా బహుశా తెలుసో లేదో తెలీదు, ఈ సియా గోయల్ మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మేమిద్దరం భార్యాభర్తలం కాబట్టి కేతన్ అగర్వాల్ని అడ్డు తీసేయాలి, ఓకే, పెళ్లి చేసుకోవటం కంటే అడ్డు తొలగించుకోవటం బెస్ట్ అని చేతన్ తోటి సియా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే నువ్వు అదంతా ఎంగేజ్మెంట్ చేసుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టు లెక్క. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయిని వివాహం చేసుకున్నావు, చేసుకున్నప్పుడైనా సరే నువ్వు ఇంట్లో చెప్పావా? ఏం నష్టం జరుగుతుందండి? మహా తల్లిదండ్రులు బాగా స్ట్రిక్ట్ అంటే 4 దెబ్బలేస్తారేమో కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయిని ఇంకేం చేయగలరు? ఏదో ఒకటి చెప్పి కేతన్ అగర్వాల్ వాళ్ళని సమర్థించి వాళ్ళని బతిమలాడుకునేవాళ్ళు. ఈ అమ్మాయి తెలివితేటలు లేవా, లేకపోతే తన విషయాలు బయటపడతాయి అనుకుందా? తన విషయాలు ఎటు బయటపడతాయి? అంత అజ్ఞాని అవివేక ఈ అమ్మాయి. అసలు మెచ్యూరిటీ లేదని అనిపిస్తుంది. పోనీ చేతనైనా కాస్త బుద్ధి తెలివితేటలు ఉన్నాయంటే ఇక్కడ ఆ అబ్బాయికి కూడా లేవనే అనిపిస్తుంది. ఆ అబ్బాయి దురాశ ఏంటంటే, మేబీ ఒక ఆశ అవ్వచ్చు, దురాశ అని చెప్పలేము, ఆశ అవ్వచ్చు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా తనదవుతుంది, అనుభవించవచ్చు అని కూడా ప్లాన్ చేసి ఉంటాడు. ఆ అమ్మాయి ఏదంటే దానికి తల ఊపాడు. సరే, ఇద్దరు కలిసి చంపేశారు. ఈ పెళ్లి చేసుకున్న విషయము ఇది ఎంత పెద్ద విషయం అండి. జీవితంలో మనిషికి 2 పెద్ద విషయాలు ఉంటాయి, 2-3 ఉంటాయి. ఒకటి జీవితం సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్. రెండవది పెళ్లి చేసుకోవడము. ఇంకా మూడవది చెప్పాలంటే ఇల్లు కట్టడం. ఈ 3 పెద్ద టాస్క్లు అని చెప్పుకోవాలి. ఇవి జీవిత గమ్యాలని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్ ఒక స్థాయికి వచ్చింది అని చెప్పుకోవడానికి ఒక స్టాండర్డ్స్ అన్నమాట. సో ఇలాంటప్పుడు నువ్వు ఇంత పెద్ద పని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి? నా పెళ్ళి అయిపోయిందన్నా, నాకు ఇష్టం లేదని చెప్పినా మీరు ఇక్కడ సెటిల్ చేశారు, నాకు అందుకని చేసేసుకున్నానంటే సరిపోయేది. అసలు ఎండ్ కార్డు పడిపోయేది అక్కడే. అసలు ఏమన్నా బుద్ధి తలకాయ ఉందా ఈ అమ్మాయికి ఈ పని చేయడం ఏంటి? ఇప్పుడు ఒకసారి అబార్షన్ అయింది చేతన్ తోటి, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ప్రజెంట్ క్యారీయింగ్. సో ఆ కేతన్ని లేపేసిన తర్వాతనే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందేమో బహుశా. ఇప్పుడు తను ఏమనుకుంటుందంటే, అమ్మాయి నాకు పెళ్ళైపోయింది, నేను తల్లిని కూడా కాబోతున్నాను, ఓకే, నాకేది అడ్డు రాదు, బాగుంది, ఇక్కడి వరకు బాగుంది. కానీ ఏది నువ్వు నిలబెట్టుకున్నావా? పోనీ చేతంతోనైనా బంధాన్ని నిలబెట్టుకున్నావా? బిడ్డ తల్లివి కాబోతున్నావు. నీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా? అమ్మాయిలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు కానీ ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు, మీరు తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలను కూడా దృష్టిలో పెట్టుకోలేని దుస్థితిలో మీరు ఉన్నప్పుడు, మీ కెరీర్ ఏమైపోతే అయిపోని అనే దౌర్భాగ్యంలో మీరు ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకి మీరు ఇష్టం లేకపోతే చెప్పండి అమ్మ. అబ్బాయిలైనా సరే చచ్చిపోటాలో చంపేయడాలో చేసి సమాజానికి, కుటుంబానికి, మీ జీవితానికి కూడా నాశనం చేసుకోవద్దు. సమాజంలో మీరు తలెత్తుకోలేరు. ఇప్పుడు జైలు పాలు. తల్లిదండ్రులు కూడా తలెత్తుకోలేరు. వారు జీవితకాలం సంపాదించిన పరువు ప్రతిష్టలు, ఆ సంపాదనలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా నేలపాలైనట్టే కదా. మళ్ళీ తిరిగి పరువు సంపాదించుకోవాలంటే జన్మకు అయ్యే పనేనా నువ్వు చేసిన పనికి? సియాగోయల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే ప్రశ్న ప్రతి అమ్మాయికి అబ్బాయికి చెందుతుంది. కాబట్టి మీకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఎదిరించండి. ఎదిరించడంలో మీకు పరువేం పోదు. ఈ పనులు చేస్తేనే మీకు పరువులు పోతాయి, మీవి పోతాయి, మీ జీవితాలు పోతాయి, తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు పోతాయి. ఇక్కడ కేతన్ అగర్వాల్ కుటుంబం కూడా పరువు పోగొట్టుకుని తల ఉంచుకున్న పరిస్థితి. ఆ కేతన్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఒక పక్కన తండ్రిని కూడా పోగొట్టుకున్నారు, ఒక పక్కన కొడుకుని పోగొట్టుకున్నారు. ఈ సియాగోయల్ని నేను ప్రశ్నిస్తున్నది, తిరిగి వాళ్ళిద్దరిని తీసుకురాగలవా నువ్వు? ఈ కేతన్ అగర్వాల్ తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయనకు పరువు ప్రతిష్టలు పోయిన ఫీలింగ్ ఉండి ఉండొచ్చు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన వంశం మనవడు, చెట్టంత మనవడు కళ్ళ మీద కూలిపోతే కూడా తట్టుకోలేకపోయి ఉండొచ్చు. ఇక తండ్రిగా అతని బాధ మన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కుటుంబాన్ని పడేసావు అంటే నువ్వేం ఆడపిల్లవి? ఇలాంటి ఆడపిల్లలు సమాజంలో చాలా మంది ఉన్నారు. నేను హెచ్చరిస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు ఒళ్ళు బలిసి ప్రేమించారా, ఎవరితోనన్నా తిరిగారా చెప్పి ఏడవండి. కొంపలో చెప్తే అప్పుడు నిర్ణయిస్తారు వాళ్ళు. ఇంకా మన చట్టాలు కూడా ఉన్నాయి. 18 సంవత్సరాల తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెలరేయాలనుకుంటే వెళ్ళిపోండి. తల్లిదండ్రులతో ఇక మీకు ఆస్తిపాస్తుల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సంబంధాలు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ చట్టాలను కూడా తెలుసుకుని చావండి, తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి.